హ్యాపీ దసరా అందరికీ హ్యాపీగా ఉంటుంది బేసికలీ. కానీ మన కొత్త ప్రొడ్యూసర్ గారు వెంకటేశ్వరరావు గారు, ఇతనికి కూడా రావుల వెంకటేశ్వరరావు గారు, ఇతను కూడా ఈ రోజు నుంచి అన్ని హ్యాపీగా జరగాలని కోరుకుంటున్నాను. ఒక వైవిధ్యం ఉంది అతను థాట్లోనే. ఒకవైపు చూస్తే చిలిపిగా అని సినిమా తీస్తున్నారు, ఇంకోసారి చూస్తే మదర్ తెరసా అంటారు. మాల వేసుకుంటారు, వైన్ షాప్లో పని చేస్తారు. బాగుంది అతను, అంటే అతని టేస్ట్ నానా విధంగా ఆల్ డైరెక్షన్లో ఉంది అనేది ప్రూవ్ అయింది. మదర్ తెరసా గురించి చాలామందికి మదర్ తెరసా గారే తెలుసు. మదర్ తెరసా బిగినింగ్ పీరియడ్ నుంచి ఎవరికి తెలియదు. నిజంగా చెప్పాలంటే తన ఒరిజినల్ పేరు నుంచి కూడా చాలామందికి తెలియదు. సో మదర్ తెరసా గురించి, మదర్ తెరసా అంటే ఎలా ఇప్పుడు మన మదర్ తెరసా వరకు తెలుసు కానీ బ్యాక్గ్రౌండ్ ఏమీ తెలియదు. సో తన గురించి తెలుసుకోవడానికి ఒక అద్భుతమైన స్కోపు ఈ సీరియల్ వల్ల వస్తుంది. నిజంగా మదర్ తెరసాని ప్రేమించే వాళ్ళందరూ ఈ సీరియల్ చూస్తారు. ఇలాగే చిలిపిగా అదేంటో బ్యానర్ ఓపెన్ చేస్తే మహాగణపతి అన్నది అతని చేత ఓపెన్ చేశారు, ప్రసన్న గారి చేత. చిలిపిగా మాత్రం నా చేత ఓపెన్ చేశారు, ఏంటి అర్థం కావట్లేదు. సో ఏదో ఒకటి నిజంగానే ఈ సినిమా చిలిపిగా, సేమ్ టైం చాలా సీరియస్ లవ్ స్టోరీ కూడా ఉంది దాంట్లో. చిలిపిగా స్టార్ట్ అయ్యి సీరియస్గా ఉంటుంది, హార్ట్ టచింగ్గా ఉంటుంది ఆ సినిమా, ఎంటర్టైన్మెంట్గా ఉంటుంది. కొత్త డైరెక్టర్ని ప్రోత్సహించాలి. ఇప్పుడు పిలిచిన అందరికీ, ఇక్కడ వచ్చిన గెస్ట్ అందరికీ ధన్యవాదాలు. నాకు ఈ అవకాశం ఇచ్చిన రావుల వెంకటేష్ గారికి సర్వదా రుణపడి ఉంటాను. ఎందుకంటే వెంకటేష్ గారు నాకు ఎంతో కాలం నుంచి మిత్రులు. ఎప్పటి నుంచి అనుకుంటున్న ప్రాజెక్టు ఈరోజు, ఈ విజయదశమి రోజు ఇంత గొప్పగా ఇంతమంది గొప్ప వాళ్ళ మధ్య స్టార్ట్ అవ్వడం నాకు చాలా చాలా ఆనందంగా ఉంది. మా డైరెక్టర్ గారు, మా ప్రొడ్యూసర్ గారు మాకు ఇవ్వాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. అండ్ ఇది చిలిపిగా అనేది ఒక చిలిపి కైండ్ ఆఫ్ ఒక లవ్ స్టోరీ. అది లవ్ స్టోరీస్లో ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ లవ్ స్టోరీగా ఒక సెన్సేషన్ సృష్టిస్తుందని మేము చెప్పగలుగుతాం. దీనికి వర్క్ చేసే వాళ్ళందరూ నా మిత్రులు, చాలా మంచి టెక్నీషియన్లు. సినిమాటోగ్రాఫర్గా పీజీ కింద వర్క్ చేస్తున్నారు. అండ్ మ్యూజిక్ క్రిష్ చేస్తున్నారు, గంటాడి క్రిష్. ఆ తర్వాత ఆర్ట్ ఎస్వి మౌలి. ఇలా మిత్రులు అందరం కలిసి ఒక సక్సెస్ ఇవ్వాలని అనుకుంటూ మేము చేస్తున్నామండి. ఈ చిలిపిగా అనేది తప్పకుండా సక్సెస్ అవుతుంది, ప్రజలందరూ ఆదరిస్తారని మేము అనుకుంటున్నాం. ఇప్పుడు ఈ విజయదశమి రోజు చాలా మంచి రోజు అని చెప్పి ఈరోజు పూజా కార్యక్రమాలతో ప్రారంభించాం ఈ కార్యక్రమాన్ని. షూటింగ్కి డిసెంబర్ ఎండింగ్లో కానీ జనవరి ఫస్ట్ వీక్లో కానీ మేము వెళ్తామండి. మానవ సేవే మాధవ సేవ అన్న నానుడి మహాత్మా గాంధీ గారు మన దేశంలో బాగా పాపులర్ చేశారు.
మానవత్వానికి సంబంధించి మానవ సేవే మాధవ సేవ అన్న సూత్రాన్ని తూచా తప్పకుండా 100%గా పాటించింది మహాసాధ్వి మదర్ తెరెసా. ఆవిడ జీవిత చరిత్రను చిత్రీకరించే అవకాశం నాకు కల్పించిన మా నిర్మాత గారు వెంకటేష్ గారికి ధన్యవాదాలు. మదర్ తెరెసా దేశాలు ఆవిడ పెరుగుతున్నప్పుడు జరిగిన సంఘర్షణ, ఆవిడ మదర్ తెరెసాగా మారడానికి రూపాంతరం చెందడానికి ఆవిడ మానసికంగా ఎలాంటి సంఘర్షణకు లోనైంది, ఎన్ని బాధలు అనుభవించింది, మదర్ తెరెసా అయిన తర్వాత మానవ సేవ చేయడానికి కూడా ఎన్ని రకాలుగా బాధలు పడింది, ఈ రకమైన విచిత్రమైన సన్నివేశాలతో ఒక అద్భుతంగా మానవత్వాన్ని ప్రతి ఫ్రేమ్లోనూ చూపిస్తూ మానవత్వాన్ని ప్రతిసారి ఎలివేట్ చేస్తూ తను బాధపడిన మానవుడు సుఖంగా ఉండాలన్న ఒక సిద్ధాంతంతో ముందుకు నడిచిన మహిళ జీవిత చరిత్రను చిత్రీకరించే అవకాశం నాకు ఇచ్చినందుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ. రెండో సినిమా సీరియల్, మొదటి సీరియల్. సినిమా గురించి అయితే మీకు మన జగదీష్ గారు చెప్పారు. ఫర్దర్గా నెక్స్ట్ మీ ప్రెస్ మీట్లో దాని గురించి మాట్లాడతాను. ప్రస్తుతం అయితే ఇప్పుడు మదర్ తెరీసా అనగానే మనకు ఎవరైనా సరే, మనిషి అనేవాడు ఎవరైనా సరే, ఆడ కానీ మగ ఎవరి కానీ మనసులో ఒకటి హృదయం అనేది కదులుతూ ఉంటుంది. ఎట్లా అంటే మానవత్వంతో కదులుతూ ఉంటుంది. ఆమె మదర్ తెరీసా. మదర్ తెరీసా అనేది ఈరోజు కాదు, లాస్ట్ 12 years నుంచి నేను దీని మీద వర్క్ చేస్తూ ఉన్నాను. చాలామంది నా ఫ్రెండ్స్ కూడా సహకరించారు. చాలామంది డిస్క్రైబ్ చేశారు, మదర్ తెరీసా ఈ సేవా కార్యక్రమం ఏదో చూస్తారు, అదే చూస్తారు. చాలామంది కూడా చెప్పడం జరిగింది. అయినా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చేయాలన్న పట్టుదలతో, నిరీక్షణ, తపనతో ఎన్ని సంవత్సరాలు దీని వెనకాల నుండి ఈరోజు బయటకు రావడం జరిగింది. ఈ యొక్క సీరియల్ను మనం మామూలుగా మన లోకల్ లాంగ్వేజ్ కాకుండా నేషనల్ సీరియల్ని స్టార్ట్ చేయాలనుకుంటాం. ఈరోజు మనకు హిందూ సంప్రదాయంలోనే మంచి ఇంతకన్నా అద్భుతమైన ముహూర్తం లేదు. పురాణాలు ఏ పురాణం తీసుకున్నా కానీ రాముడు కానీ కృష్ణుడు కానీ ఎవరు ఉండని ఇంతమంది ఈ యొక్క ముహూర్తాలని మన పురాణాలు మనకు చెప్తున్న ఈ యొక్క ముహూర్తాలను ఏదైనా ప్రారంభిస్తే విజయం సాధిస్తుంది అన్న కాన్సెప్ట్తో ఈరోజు 2 తీసుకోవడం జరిగింది. సో తొందరలోనే మేము మిగిలిన షెడ్యూల్ ఏందనేది మేము చెప్తాం. నేషనల్గా తీసుకోవాలనుకుంటున్నాం కాబట్టి ఎక్కువ ప్రెస్ మీట్లు కూడా ఉంటాయి. మీ సహకారం కూడా కావాలి. ఇంకా పెద్దలు కోమలపల్లి జరపతి చాలా బాగుంది. మొదటి చెప్పగానే మదర్ తెరీసా అని కొంచెం క్వశ్చన్ మార్క్ వచ్చేది. తర్వాత ఒక్కొక్క సబ్జెక్ట్ కనుక దాని డెప్త్లోకి వెళ్తే ఎట్లా ఉందా సబ్జెక్ట్, ఇది సబ్జెక్టా అందరు చాలా హ్యాపీగా ఉన్నారు. ఎప్పుడు చేద్దామన్న చాలా తపనతో ఉన్నారు. చివరిగా అందరికీ దసరా శుభాకాంక్షలు. థ్యాంక్ యూ.